ప్రభువు తత్వమే తమ తత్వముగా స్వీకరించి ప్రభువు ప్రేమలో జీవించి ఆయన మార్గాన్ని అనుసరించి ఆచరించి తరించి పునీతులైన వేదసాక్షులు ఎందరో ఉన్నారు. వారిలో అత్యంత ప్రాచుర్యాన్ని పొందిన పునీతులలో అగ్రగామి పునీత అంతోనివారు. తప్పిపోయిన వ్యక్తులను వస్తువులను తిరిగి అనుగ్రహించే మహిమ కలిగిన పునీత అంతోని వారిని శరణు వేడితే చాలు అన్ని మతాల భక్తుల విన్నపాలను ప్రభువుకు విన్నవించి ప్రసాదించే దివ్య మూర్తి పునీత అంతోనివారు. అందుకే ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనేక ప్రాంతాలలో పునీత అంతోని వారి పుణ్యక్షేత్రాలు వెలిశాయి, అద్భుతాలను చవిచూస్తున్నాయి. హైదరాబాదులో పునీత అంతోని వారి పుణ్యక్షేత్రమంటే గుర్తొచ్చేది మెట్టుగూడలో వెలసిన పునీత అంతోని వారి పుణ్యక్షేత్రమే. అలాంటి వారి చరిత్రను, జీవిత విశేషాలను, వారి తత్వాన్ని, అద్భుతాలతో పాటు అనేక మంది భక్తుల సాక్ష్యాలను, అనుభూతులను మీ ముందుకు తెచ్చే ప్రయత్నమే పునీత అంతోని గారి పుణ్యక్షేత్ర అద్భుతాలు. ఈ కార్యక్రమం అనేక మంది విశ్వాసులకు ప్రయోజనకరంగా ఉంటుందని, అద్భుతాల అంతోని వారిని ఆరాధిస్తే ప్రభువు ద్వారా భక్తులు కోరిన కోరికలు తీరుతాయని, స్వస్థతలు అనుగ్రహించబడతాయనే ఉద్దేశంతో దివ్యవాణి టీవీలో ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నాము. నా పేరు ప్రశాంత్ అండి. నేను రామంతపూర్ ప్యారిష్ నుంచి వచ్చాను. రామంతపూర్ క్రైస్ట్ ద కింగ్ హోలీ స్పిరిట్ ప్యారిష్ నుంచి. మేము ఇప్పుడు అంతోని వారి చర్చ్కి గత 2 years నుంచి వస్తున్నాము. మాకు దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. మాకు ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా సరే అన్ని దేవుడు అన్ని మొరపెట్టుకొని కంటిన్యూగా మేము 2 years నుంచి రావడం వల్ల మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ, ఎలాంటి ఇంట్లో ఒడిదొడుపులు కానీ అన్నిటి నుంచి దేవుడు మమ్మల్ని స్వస్థపరిచాడు. అదేవిధంగా మాకు ఇంట్లో ఎన్నో ఒడిదొడుపులు ఉన్నాయి, ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, అదేవిధంగా ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళతో అందరితో ఏదో విధంగా ఏదో సమస్య వస్తూనే ఉండేది. నా జాబ్ పోయింది. నేను ఎంతో సమస్యలు ఉన్నప్పుడు పునీత అంతోని వారికి వచ్చే సమస్య నా ప్రార్థన చేస్తాం వల్ల నాకు మంచి జాబ్ వచ్చింది. నేను మంచి సెటిల్ అయిపోయాను. ఇప్పుడు నా అంబిషన్ వచ్చేసి నేను ఫారెన్కి వెళ్ళాలని నేను ట్రైలో ఉన్నాను. ఇప్పుడు పునీత అంతోని వారి దయ వల్ల అది కూడా నాకు ఇప్పుడు ప్రాసెస్లో ఉంది. ఇప్పుడు అదేవిధంగా నేను అక్కడ ఫారెన్కి వెళ్ళి సెటిల్ అయ్యి మళ్ళీ నీ సాక్ష్యాన్ని మళ్ళీ వచ్చి తిరిగి చెప్పదలుచుకున్నాను. దేవుడికి వచ్చినప్పటి నుంచి నాకు ఒక కుమారుడు పుట్టాడు. దేవుని నమ్ముకున్నందుకు, యాంతోని చర్చిని వచ్చినందుకు మాకు చాలా దేవుడు గొప్ప కార్యం చేసినాడు. ఒక బాబు పుట్టినాడు. ఇప్పుడు మా భార్య కూడా మళ్ళీ డెలివరీకి ఉన్నది. దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేను వచ్చేసి సాగరం నుంచి అండి. మాది వరంగల్ డిస్టిక్ సాగరం విలేజ్. బట్ మేము ఇక్కడ మాదాపూర్లో స్టే చేస్తూ ఉంటాను. నేను హైదరాబాద్కి 2012లో వచ్చాను. అప్పటి నుంచి ఇక్కడ సెంట్ ఆండ్రూస్ దగ్గరికి వచ్చి ప్రేయర్ చేసుకున్నప్పుడు నాకు జాబ్ రావడం అండ్ ఆఫ్టర్ జాబ్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ రెగ్యులర్గా ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకుంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనే థాట్ రావడం, బిజినెస్ స్టార్ట్ చేయడం కూడా జరిగిందండి. బై గాడ్ ఇక్కడ వచ్చి ప్రేయర్ చేసుకోవడం వల్ల సెంట్ ఆంథోనీ బ్లెస్సింగ్స్ ద్వారా జీసస్ నాకు చాలా హెల్ప్ చేశాడని నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తూ ఉన్నాను. మేము సికింద్రాబాద్ గాంధీ కాలనీ పికెట్ నుంచి వస్తున్నామండి. కొన్ని కోరికలు నెరవేరాలనేసి కొద్ది కాలంగా చర్చికి రావడం జరుగుతూ ఉంది. మేము కోరిన కోరికలన్నీ దాన్ని టైం కంటే ముందే నెరవేరుతూ ఉన్నాయి. అది భక్తి శ్రద్ధలతో ఈ దేవుణ్ణి ప్రార్థించాలని, ఈరోజు ప్రత్యేకంగా ఆయనకు కృతజ్ఞత వందనాలు చెల్లించాలని ఇక్కడికి వచ్చాము. అబ్బాయి ఆస్ట్రేలియా సిడ్నీ ఎంఎస్ స్టడీస్కి వెళ్ళాడు. అయితే ఆ స్టడీ పర్పస్ కానీ మేము ఇక్కడ అంతకుముందు కూడా దేవుణ్ణి కోరుకున్నాము. సక్రమంగా టైంకు జరిగిపోయింది. ప్రస్తుతం అతను సిడ్నీలో చదువుతున్నాడు. స్కాలర్షిప్ కూడా వచ్చింది. దానికని కృతజ్ఞత తెలుపుకోవడానికని ఇక్కడికి వచ్చాము. నేను ఎల్బీ నగర్ నుంచి వస్తున్నానండి. నా పేరు ఫిలోమినా. నేను ఇప్పుడు 7 years నుంచి ఇక్కడికి వస్తాను అంతోని వారి గుడికి.
అంతకుముందు ఖైరతాబాదు, యాబిడ్స్ అటు వెళ్ళేదాన్ని. ఆ తర్వాత మేము ఎల్బీ నగర్ షిఫ్ట్ అయ్యాము. ఆ షిఫ్ట్ అయిన దగ్గర నుంచి నేను 7 years నుంచి ఇక్కడికి కంటిన్యూషన్గా ప్రతి మంగళవారం వస్తాను. నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే ఒకసారి అద్భుతాలు జరుగుతాయనేసి వీళ్ళు అన్నారు. నేను మా పాప అమెరికా వెళ్తా అన్నది. మేము అనుకోలేదు. సరేలే నీ ఇష్టం ఉంటే వెళ్ళు అన్నాము. ఒక 12,000 పేమెంట్ చేస్తే మీ తరపున మొత్తం స్పాన్సర్ చేస్తామన్నారు. అయితే నా దగ్గర 8,000 ఉండే ఆ రోజు. ఇంకా ఫాదర్ అన్నారు వేరే వాళ్ళైనా కూడా చేస్తారులేండి అన్నారు. అప్పుడు నేనేమన్నానంటే వద్దు నేనే చేస్తాననేసి ఇంకెట్లయినా నెక్స్ట్ వీక్ కట్టాలి అనేసి అనుకున్నాను. నా దగ్గర రింగ్ ఉండే అది పెట్టేసి తీసుకొచ్చైనా కడదామనుకున్నా. ఆ లోపల అరేంజ్ అయినాయి, డబ్బులు ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత ఎమ్మటే మా పాపకి అమెరికా వెళ్ళడానికి వీసా వచ్చేసింది. వీసా వచ్చిన తర్వాత మా దగ్గర డబ్బులు లేవు, ఎట్లా వెళ్ళాలి అనుకున్నాము. మాకు ఒక ప్రాపర్టీ ఉంది, అది అమ్మేద్దాం అనుకున్నాము. దానికి మామూలుగా 10 lakhs 12 lakhs వస్తాయి అనుకున్నాము. నేను అక్కడికి వెళ్ళగానే వాళ్ళు అప్పుడే చేంజ్ అయిపోయి ఆ రోజే ఒక 1 week ముందరనే పక్క షాప్ అమ్మేశారనమాట. ఎంతంటే 21 lakh అమ్మేశారు వేరే వాళ్ళు. ఇంకా మాది కూడా అదే ఆఫర్లో 21 lakh అమ్ముడుపోయింది. ఇంకా అప్పుడు మేము చాలా హ్యాపీ అయ్యాను. ఇంకా దేవుడి మీద నాకు విశ్వాసం పెరిగింది. ఆ తర్వాత ఇంకా చాలా జరిగాయి నాకు నా జీవితంలో. నేను మేరీ మాతని చాలా నమ్ముకునేదాన్ని. మా హస్బెండ్కి అస్సలు బాగలేదు, మామూలుగా అందరు చనిపోతారనేసి అనుకున్నారు. అయితే నేను ఫస్ట్ ఆయన ఒక్క అడుగు కూడా వేయలేనాడు. ఖైరతాబాద్ చర్చిలో బయట నుంచి లోపల వరకు వెళ్ళిపోయారు. మేము పట్టుకొని చేతుల మీద తీసుకొని వెళ్ళాము. అటువంటి వాడు నేను చాలా ప్రేయర్ చేశాను అన్నమాట. ఆయన బ్రతికి ఇప్పుడు హ్యాపీగా ఏ లోపం లేకుండా మంచిగా ఉన్నాడు. ఆ విధంగా నా జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. అసలు నేను ఎప్పుడు సాక్ష్యం ఇద్దామో అనుకుంటున్నా, భయపడుతున్నాను. అది ఇప్పుడు ఈ దివ్యవాణి ఛానల్ ద్వారా నాకు ఈ అవకాశం వచ్చింది. నా పేరు జేమ్స్ విక్టర్ కుమార్, మాది కడప మరియాపురం కెథీడ్రల్ చర్చ్. నాకు 2008లో లంగ్స్ ప్రాబ్లం వచ్చింది. అంటే ఐఎల్డి అంటే అది ఇంకా జీవితంలో మనిషి తిరిగి బతికే సమస్య ఉండదు. అటువంటిది నాకు అంతని వారి మీద నమ్మకం వచ్చి ప్రతి మంగళవారము ఇక్కడికి మాస్క్ అటెండ్ కావడం జరిగింది. అప్పటి నుంచి నాకు ఆరోగ్యం మంచిగా అవుతుంది. అదే కాకుండా నాకు డాక్టర్లు 7 రోజుల్లో నువ్వు చనిపోతావని నాకు చెప్పేసి మా భార్యతో ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పేశారు. నేను వచ్చినప్పటి నుంచి ఇంకా బాధపడుతూ ప్రేయర్ చేసుకుంటూ అంతని వారిని వేడుకుంటూ ప్రతి మంగళవారం ఇక్కడికి వస్తూ నేను అంతని వారిని వేడుకునే వలన నాకు ఆరోగ్యము ఇప్పుడు చాలా మటుకు 90% బాగైంది. మళ్ళీ ఇప్పుడు చెకప్ పోయినప్పుడు నాకు డాక్టర్లు నీకు 90% నయమైంది నాయన, ఇంకా నీకు భయం లేదు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదని నాకు డాక్టర్లు చెప్పారు. ప్రతి ఒక్క సంవత్సరానికి ఒక్కసారి నేను చెకప్కు పోయేవాడిని. ఇప్పుడు దాదాపు 4 సంవత్సరాల నుంచి చెకప్కు పోవడం లేదు. ఇది అంతని వారి దయ వలన నాకు జరిగిన అద్భుతం. మాది గుంటూరు జిల్లా అండి, అచ్చంపేట మండలం తాడసేరు గ్రామం. మాకు వీసా పోయినసారి రాలేదు సార్. అంతోనారి గుడికి వచ్చి పూజ రాపిద్దాం అనుకుంటే మాకు వీసా వచ్చింది సార్. వీసా వచ్చిందండి. మాకు ఎంతో మేలు చేశారు అంతోని గారు. వందనాలు వేలాది వందనాలు సార్. నా పేరు ఉడుమల జైన్ మేరీ అనండి. మా వారి పేరు ఉడుమల మర్రెడ్డి. నాకు 2 బాబులు. నేను ఏ విచారణలలో ఉంటే ఆ విచారణ గుడికే పరిమితం అవుతా యేసుప్రభు నామంలో. అయితే ఒకరోజు ఎప్పుడు మా అక్క కూతురు ప్రాబ్లమ్స్ వల్ల ప్రతిసారి అంతోని వారి గుడికి వచ్చేది. ప్రతి మంగళవారం ఆమెకున్న బాధలన్నీ నాతో చెప్పుకుంటూ ఏడ్చేది. అక్క అంతోని వారి గుడి దగ్గరకు పోగానే, ఆ గుళ్ళకి పోగానే అంతోని వారిని చూడగానే నాకు మనసు నిమ్మలం అవుతుంది, నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతున్నాయి అక్క అని చెప్పినప్పుడల్లా నేను వినేదాన్ని, కానీ నేను పట్టించుకోపోయేదాన్ని సరేనే అని. అయితే మా బాబు ఎగ్జామ్స్ ఉన్నాయని మా పాప మెట్టుగూడ తీసుకురావడం అలవాటు చేసింది. ప్రతి మంగళవారం మా బాబు వచ్చేవాడు, పెద్ద బాబు
వస్తూ వస్తూ 7 మంగళవారాలు 9 మంగళవారాలు అనుకున్నాడు. 7 మంగళవారాలకి ఆ బాబు ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఆ బాబు అనుకున్నట్టు ఫారెన్ వెళ్ళాలనుకున్నాడు. ఆ విషయంలోనే వీసా వచ్చింది, వెళ్ళిపోయాడు 7 మంగళవారాలకి. అయితే 2 మంగళవారాలు ఉన్నాయి అన్నట్టు. ఉన్నాక బాబు అన్నాడు, మమ్మీ 2 మంగళవారాలు ఉన్నాయి కదా, మరి ఎలా అంటే, సరేలేమ్మా నీ బదులు నేను ఆ 2 వారాలు నేను కంటిన్యూ చేస్తా అని చెప్పి అనుకున్నాను. అయితే వెళ్ళలేదు ఈ విచారణకు వెళ్ళడం వల్ల. మళ్ళీ నాకు దేవుడి ఆలాపన ఏంటంటే, నువ్వు ఎందుకు ఇంట్లో ఉంటావమ్మా, ఒకసారి రా అన్నట్టుగా నాకు దేవుడి ఆలాపన. నేనేం చేశాను, 2015 అక్టోబర్ 6వ తారీఖు మంగళవారం రోజు రావడం స్టార్ట్ అయింది. ఆ రోజు వచ్చి నేను మోకరించి ప్రార్థన చేసుకుంటున్నా. జయరాజు ఫాదర్ గారు ఆరాధన చేస్తున్నారు. మోకరించి ప్రార్థన చేసుకుంటుంటే అంతకుముందుకు నేను 3 years నుంచి నడువు నొప్పి, మెడ నొప్పి విపరీతంగా బాధపడుతున్నా. అసలు మెడ పట్టి పట్టుకొని టాబ్లెట్స్ తీసుకుంటూ. అయితే ఆ రోజు మంగళవారం వచ్చి నేను ఇట్లా మోకరించి ప్రార్థన చేసుకుంటున్నా, తలకి ఎందుకు ఉంచుకొని భూమికి సాగిలపడి నా మించి ఏదో వెళ్ళిపోయినట్టు అనిపించింది నాకు. వెంటనే నేను లేచి చూసుకోగానే నా బాడీలో భారం అంతా దిగి నాకు నొప్పి లేకుండా ఉన్నట్టు ఎప్పటిలాగానే ఉన్నా. నేను అనుకున్న ఏం జరిగింది, నాలో చెమటలు రావడం స్టార్ట్ అయింది. అయ్యో దేవా నీకు స్తుతులు నాయనా అని చెప్పుకొని నేను ఈ సాక్ష్యాన్ని నేను ప్రజలకు చెప్పాలి అని అనుకున్నాను నేను. అయితే 3వ మంగళవారం నేను వచ్చినప్పుడు నేను ఫాదర్ గారండి నాకు ఇలా జరిగింది, మరి నేను చెప్పొచ్చు అని అడిగితే, చెప్పమ్మా జనాలకు తెలవాలి కదా అన్నప్పుడు, సరే అని నేను నాకు జరిగినది చెప్పాను. చెప్పి నాకు నా తోడ 10 మంది, 2 అన్నయ్యలు 8 మంది అక్క చెల్లెలు, అందరూ ప్రేయర్పులే. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి విశ్వాసంలో పెరిగిన వాళ్ళమే, ప్రేయర్పులే అందరం. అయితే నేను అనుకున్నాను, ఈ ప్రార్థన ఈ ఎంత స్థుతులు ఇవన్నీ నాకు ఒక్కదానికే పరిమితం కావద్దు, నా అక్క వాళ్ళని కూడా తీసుకురావాలా, మా అమ్మ 90 సంవత్సరాలు, మా అమ్మను కూడా తీసుకురావాలని నేను అందరినీ ఒకరోజు మెట్టుగూడ గుడికి నవంబర్ 2వ తారీఖు బెన్ని ఫాదర్ పూజప్పుడు తీసుకొచ్చి నా సాక్ష్యాన్ని చెప్పుతూ వాళ్ళతో కూడా మాట్లాడించాను. కానీ ప్రతి విషయంలో అంతని వారి దయ వలన చర్చికి వచ్చినప్పుడు మనశ్శాంతిగా చాలా చాలా సంతోషం. ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు. నేను ఒక్కదాన్ని కాకుండా నాకు తెలిసిన వాళ్ళందరినీ నేను మెట్టుగూడకు తీసుకురావడము, ఎక్కడెక్కడ ప్రార్థనలు అయితే డివైన్ సెంటర్కి, అబ్సిగూడ, సికింద్రాబాద్, బసిలికా చర్చికి ప్రతి ఒక్కరు, నేను మాత్రం నాకు పరిమితం దేవుడు కావాలని నేను అనుకోలేదు. ప్రతి ఒక్కరికి నాకు తెలిసిన వాక్యము, బంగారు వాక్యాలన్నీ అందరూ తెలవాలని నేను అనుకొని ప్రతి ఒక్కరిని తీసుకురావడం స్టార్ట్ చేశాను. ఈ అవకాశం ఇచ్చినందుకు దేవుడు నన్ను స్పెషల్గా ఎన్నుకున్నాడు. నేను ప్రేయర్లోకి దిగిన కాంచిన క్షణక్షణం అనుక్షణం నాకు అద్భుతాలే. ఏ రోజు నాకు ఈరోజు అద్భుతం జరగలేదని నేను ఆలోచించలేదు. ప్రతి క్షణం నేను బైబుల్, నాకు ఏదైనా చిన్న కష్టం వచ్చి నేను దేవుడి ముందర ఏడ్చి నేను బైబుల్ తీస్తే నాకు తగ్గ వాక్యం ఏది, అమ్మ ఇగో ఈ వాక్యాన్ని పట్టుకొని నువ్వు స్టార్ట్ చేయవు, నీకు ప్రతి వాక్యం నీకు నా వాక్యం ద్వారానే నీకు సులువవుతుంది అని నాకు క్షణక్షణం అనుక్షణం దేవుడు నాకు నా వెన్నంటి ఉండి ఆయన కుడి చేతుడు మమ్మల్ని నడిపిస్తూనే ఉంటున్నాడు. ఈ క్షణం వరకు నేను నడుస్తూనే ఉంటున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గాను మరియు నన్ను ఇక్కడికి నడిపించుకుంటున్నందుకు గాను ఆ దేవుడికి స్తోత్రం చెల్లించుకుంటూ దేవుడి నామములో నేను స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. ప్రతినిత్యం భక్తులు సందర్శించే ఈ అద్భుతాల అంతోని వారి దేవాలయం ప్రత్యేకించి మంగళవారం భక్తులతో కిటకిటలాడుతుంది. కులమతాలకు అతీతంగా ఆలయానికి వచ్చే భక్తులు తమ తమ భక్తి విశ్వాసాలను చాటుకుంటారు, కోరికలను విన్నవిస్తారు, కన్నీటితో ప్రార్థిస్తారు. బాధల నుండి విముక్తిని ప్రసాదించమని పునీత అంతోని వారిని వేడుకుంటారు. పునీత అంతోని వారి ద్వారా ప్రభువు ప్రసాదించిన ఆత్మీయ వరాలకు కృతజ్ఞతగా కానుకలను సమర్పిస్తారు. ఈ అద్భుతాల పునీత అంతోని వారి పట్ల భక్తులకు గల విశ్వాసం ప్రగాఢమైనది. ఈ ఆలయంలో అడుగు పెడితే పొందే అనుభూతి అపూర్వం, అనిర్వచనీయం. దైవ ప్రేమచే ప్రజ్వలించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రభువును వేడండి. మీ జపములచే ఆత్మల రక్షించ దీక్షను పొందిన వారా, మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రభువును వేడండి. మూర్ఖ పాపులు పతితులెందరిను మనసు తిప్పిన వారా, మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రభువును వేడండి. దివ్య రక్షకుని మార్గము బోధింప అంకితమైన వారా, మా కొరకు ప్రార్థించండి, మా కొరకు
అనేక అద్భుత మహిమలు చూపగ వరమును పొందిన వారా మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రభువును వేడండి. శరణని మీదరి చేరిన దయతో మనవుల తీర్చెడివారా మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రభువును వేడండి. దివ్య బాలుని ముద్దుడు భాగ్యము పొందిన అంతోని వారా మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రభువును వేడండి. మీ వలనే మా శత్రుల మేము మన్నించుట నేర్పించండి. మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రభువును వేడండి. దివ్య ప్రసాద ప్రభువును భక్తితో లోకునమము దీవించండి. మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రభువును వేడండి. మరణ వేళలో తోడుగా నుండి మోక్షమునకు నడిపించండి. మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రభువును వేడండి. జయ 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 అంతోని వార పాతువా పుర పరమ పునీత. జయ 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 అంతోని వార పాదువా పుర పరమ పునీత. పావన చరిత ప్రేమ పూరిత మా ప్రార్థన మన్నింపుమయ్యా. పావన చరిత ప్రేమ పూరిత మా ప్రార్థన మన్నింపుమయ్యా. జయ జయ అంతోని వారా, జయ జయ అంతోని వారా. జయ జయ అంతోని వార, జయ జయ అంతోని వార. జయ 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 అంతోని వార పాదువా పుర పరమ పునీత. జయ 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 అంతోని వార పాదువా పుర పరమ పునీత. మీరే మా ప్రియ కాపరులు, మీరే మా సంరక్షకులు. మీరే మా ప్రియ కాపరులు, మీరే మా సంరక్షకులు. మీరే మా ప్రియ పోషకులు, మీరే మా ప్రియ పునీతులు. మీరే మా ప్రియ పోషకులు, మీరే మా ప్రియ పునీతులు. జయ జయ అంతోని వారా, జయ జయ అంతోని వారా. జయ జయ అంతోని వార, జయ జయ అంతోని వార. జయ 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 అంతోని వారా పాదువా పుర పరమ పునీత. జయ 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 అంతోని వార పాదువా పుర పరమ పునీత. మీరే మా దర్శకులు, మీరే మార్గ చూపరులు. మీరే మా దర్శకులు, మీరే మార్గ చూపరులు. మీరే మా ప్రియ స్నేహితులు, మీరే ఆత్మ బంధువులు. మీరే మా ప్రియ స్నేహితులు,
జయ జయ అంతోని వారా జయ జయ అంతోని వారా జయ 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 అంతోని వారా పాతువాపుర పరమ పునీత వ్యాధులన్నిటిని గుణపరచు బాధల నుండి రక్షించు నీతి బాటలో నడిపించు సుఖశాంతులతో దీవించు జయ జయ అంతోని వారా జయ జయ అంతోని వారా జయ 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 అంతోని వారా పాతువాపుర పరమ పునీత పావన చరిత ప్రేమ పూరిత మా ప్రార్థన మన్నింపుమయ్యా జయ జయ అంతోని వారా 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 జయ జయ అంతోని వారా. దివ్య బాలయేసును ఎత్తుకున్న ఆ దివ్యమూర్తి స్వరూపంలో మాటలకందని ఆకర్షణ భక్తిభావం తొణికిసలాడుతుంటుంది. కడలి అలల్లా ఎగసిపడే ఎంతటి వేదనైనా మెట్టుగూడలోని పునీత అంతోని వారి సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తే చాలు ప్రశాంతత చేకూరుతుంది. మహిమాన్వితులైన అద్భుతాల పునీత అంతోని వారిని స్మరిద్దాం, ప్రభువు ద్వారా స్వస్థతలు పొందుదాం. రండి, ఈ దివ్య ఆలయాన్ని సందర్శించండి. మన అవసరాలను నిత్యం ప్రభువుకు విన్నవించి కోరికలు తీర్చే అద్భుతాల అంతోని వారిని స్తుతిద్దాం, వేడుకుందాం, ప్రార్థిద్దాం, తరిద్దాం.